నిప్పు లాంటి ఆఫీసర్, మురికి నీళ్ళ లాంటి మినిస్టర్ దగ్గరికి వస్తున్నాడు. ఫ్రేమ్ సెట్ చేసి వీడి ఫ్యూచర్ ఏంటో చూద్దాం. రావయ్యా రా. ఆ షుకూర్ గారిది మామూలు బ్రెయిన్ కాదయ్యా. వాడి దుంపదేగా ఎవరైనా 100 కోట్లు సంపాదిస్తే స్విస్ బ్యాంక్ లో దాచుకుంటాడు. వీడేంటి ఎవరికి డౌట్ రాకుండా మున్సిపల్ హై స్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్ లో దాచాడు. ఎందుకయ్యా అతను పిలిపించాం మనం? ఇదిగోనా, వీడి పేరు శివ, వయసు 24, జేబులు కొట్టే వయసులో కోట్లు దోచాడా. బ్లాక్ మనీతో కలిసి కొట్టుకునే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. డబ్బులు పోయిన కంప్లైంట్ ఇవ్వలేం, పోతే పోయిన హ్యాపీగా ఉండలేం. అయినా మీరేంటయ్యా ఎక్కడ మిల్ లిస్ట్ లో ఉండే ముక్సుదులు టెర్రరిస్టులు పట్టుకోగలిగారు, కానీ ఇక్కడ లోకల్లో ఉండే శివగాన్ని పట్టుకోలేకపోయారు. నాకు చిన్న డౌట్, వాడికి ఆలు లేదు చూలు లేదు, దోచేసి నీ సొమ్మంతా ఏం చేస్తున్నాడంటావు? ఆర్ఫనేజ్ హోమ్స్ కి, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చేస్తూ ఉంటారు సార్. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇటువంటి బయట తిరిగితే చాలా డేంజర్. వెంటనే అరెస్ట్ చేసి మున్సిపల్ ట్యాంక్ లో 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశాక ఈ కేసు టేకప్ చేస్తాను. ఏమయ్యా, సిన్సియారిటీకైనా ఓ లిమిట్ ఉండాలి. మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో ఉన్న డబ్బు ఎక్కడికి పోద్ది? వాటర్తో పాటే వచ్చి ఈయన ట్యాంక్ లో పడుద్ది. ప్రజల డబ్బు ప్రజాప్రతినిధుల దగ్గరే ఉండాలి. అది మా ప్రభుత్వం రూలు. చూడు, ఆ మక్సూద్ గడ్ కేసు చూసుకోవడానికి ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశాను. ముందు వీడి సంగతి చూడు. ఈయన ఫ్రేమిల్లా బద్దలు కొడుతున్నాడు అన్నమాట. అదేంటి సార్ అలా రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు ఆ కేసు గురించి, ట్రాన్స్ఫర్ గురించి చెప్పారా అసలు? ఏమయ్యా, అందుకనే నువ్వు నాకు నచ్చేది. వచ్చాడు, సెల్యూట్ చేశాడు, మాట్లాడాను, వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు చూస్తావా? చూడనట్టు ఉంటావు, వింటావు, విన్నట్టు ఉంటావు. నీకన్నీ తెలుసు కానీ తెలియనట్టు ఉంటావు. పియ్య అంటే నీలాగా ఉండాలి. ద గ్రేట్ థ్రెడ్ రాబరీ. కమాండర్, నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కావాలంటే దీన్ని వాడకూడదు. మరి దేన్ని వాడాలి? దాన్ని వాడాలి. ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఇప్పుడు ఒక పెద్ద దొంగతనం జరగబోతోంది. మీరిద్దరూ ఎలర్ట్గా ఉండి దాన్ని ఆపాలి. ఆ తర్వాత దీన్ని లేపాలి. రాబరీయా? ఎస్. ఇక్కడ ఎస్. తాగుబోతున్నా. అర్థమై తిరిగావా, అర్థం కాక తిరిగావా? నీ ఫేస్లో ఏ ఫీలింగో నాకు తెలియట్లేదు. టోటల్గా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను క్లియర్ చేస్తాను. ఏంటి లోపల నయనతారుందా? ఒకసారి చూసిపోతా. ఇది నయనతార ఇల్లు కాదు, హోమ్ మినిస్టర్ గారి ఇల్లు. వెళ్ళేలే. ఓకే, నువ్వు చూపించకపోతే లక్ష్మీ టాకీస్కో చూస్తాం. ఏయ్ నీ ఎప్ప డబ్బులు రా. ఏంటి అలా పోలీస్ డ్రెస్లో వచ్చి ఒక దారపు ఉండని అలా విసిరాడు. ఎలా? అలా కనబడలేదు కదూ? రేయ్, వాటర్ సార్.
తర్వాత ఏం జరిగింది? అక్కడ దాకానే ఊహించాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. ఫోల్స్! వాడు జరిగిందంతా ముందే క్లియర్ గా చెప్తాడని కదా వాడిని పియ్యగా పెట్టుకుంది. వాడంతా క్లియర్ గా చెప్పినా మీరేం పీకలేకపోయారు. మందులో ఉన్నాడని నెగ్లెక్ట్ చేసాం. సారీ సార్. మధ్యలో నల్లవుతారంటయా? ఏంటి సార్ మ్యాటర్? Shut up! దొంగతనం జరిగదా? దొంగతనం. యు మీన్ రాబరీ? రాత్రి నా జేబులో పోయిన 100 రూపీస్ గురించి ఆయనకి ఎలా తెలిసింది? ఆ 100తోనే రాత్రి మందులో జీడిపప్పు తెప్పించింది. ఎస్. పోయిన 100 గురించి కదా ఆయన అడిగింది. మరి? వాటర్ ట్యాంక్ లో దాచిన క్యాష్ గురించి. వాట్? అంత రాబరీ జరిగిందా? ఆ దొంగతనం జరుగుతుందని మీరు మాకు ముందే చెప్పారు కదా సార్. చెప్పానా? మరి మీరు ఎందుకు పడించలేదు? మీరు మందు మీద ఉన్నారని. తాగుపోతే ఎప్పుడు నిజమే చెప్తాడా? నోర్మై! ఏడియా. చూడండి, వాడు ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలియదు. మీరు వాడిని పట్టుకుని తీరాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను సార్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. రాత్రి నేను మీకు ఏం చెప్పానయా? ఆ దొంగ ఎలా వస్తాడు, దొంగతనం ఎలా చేస్తాడని. నీకు గుర్తుందా? ఏ నీకు గుర్తులేదా? గుర్తులేదు. మళ్ళీ మందు కొడితేనే కానీ గుర్తురాదు. ఈ రాత్రికి ఫుల్ కొట్టి వాడు ఎక్కడున్నాడో ఫ్రేమ్ సెట్ చేస్తాను. టేక్ రెస్ట్, గో. ఐ లవ్ యు, గో. హలో, ఎవరు? నువ్వా? మినిస్టర్ గారితో డైరెక్ట్ అయిపోయావని తెలిసిందా నాకు? క్యాష్ నొక్కేసి నువ్వు సెటిల్ అయిపోయావు. మినిస్టర్ ఆయన సెటిల్ అయిపోయాడు, మేము సెటిల్ అవ్వక్కర్లేదా? నా సంగతి నీకు తెలరోయ్. బాడీ అంతా షుగర్ ఉంది కానీ బ్రెయిన్ అంతా పాయిజనే. 20 ఏళ్ల క్రితం కడప వేరారెడ్డి డేలాగా చేశాడు. యాక్సిడెంట్ చేయించేశాను. లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. నో పోస్ట్ మార్టం, నో బాడీ, స్మాష్, పడైపోయాను. ఎక్కడో వీడిని చూసినట్టుంది. వీడికి మనం దబ్బేసామా, మనకి వీడి దబ్బేసాడా? అర్జెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టి నేను చేస్తాను. పెడే. ఏడు వీడు? ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్తే మనకేంటి? మన బ్రెయిన్లో ఏదో ఒక మూల ఇరుక్కున్న వీడి ఫ్రేమ్ని బయటికి తీస్తే వాడే తెలిసిపోతాడు. ఓకే. ఎవడా నువ్వు? నేనెవడ్నా? కడప ఈరారెడ్డి కొడుకున్రా. అవును రే, మా నాన్నని చంపిస్తావా? నీ ఎవరు లారెక్కిస్తావా? నీ అయ్యా. అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెట్టావరా? నీ అబ్బ ఆగో, నిన్ను లేపేస్తాను రే. నీ అబ్బ నీ వద్దు సార్, కూల్ కూల్. అనవసరంగా మొక్క పాడైపోద్ది. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు. ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయి బాబు. సాయం చేయి బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా? ఇదిగో 25,000. లాయర్కి 50,000 ఇచ్చావు కదరా? ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా? ఇదిగో 75,000. ఇదిగో బాబు. మరి నా డబ్బులు ఎవరిస్తాడరా? ఇదిగో మొత్తం తీసుకొని బతుకుంటే చాలు. కానొక చిన్న డౌట్ బాబు. నిన్నెక్కడో చూసిన గుర్తు, బాగా గుర్తొచ్చింది. నిన్నెక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళు ఎదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 సార్, యా, ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో ఎన్టీఆర్ లో పగ తీర్చుకోవాలి కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారు? పగానా బొంగ. అసలు ఈరారెడ్డి ఫాదరు కాదు, నాడు కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి. అన్నయ్య, తమ్ముడు, ఆ ఈరారెడ్డికి రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. మూడో కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే. ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము వేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు, పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? స్టాప్ పట్టుకొచ్చి. అదేంటి, ఎవడైనా మందు కొనుక్కు తాగుతాడు, వీళ్ళు కొట్టుకుపోయి తాగుతున్నా. అని ఇంకో సిప్పు. మన బడ్జెట్ సినిమా మనం వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగా టెంప్ట్ అయిపోయిన రా. రే, మన వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంటావా? వాటర్ పగల కొట్టు ఆడే భయపడతాడు. యా,
బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు ఓనర్ బతికుండాలి కదరా. సగం బాటిల్తో సర్జరీ చేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది ఏదోట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా. నేను రా నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా సూతుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలా అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా. అనుకొడతాను చెప్పి నువ్వు కొట్టుకుంటావు ఏంటన్నా? అయితే తట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000. రేయ్ మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తారా? అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశాను రా, నా కడుపు తరుక్కుపోయి వచ్చాను రా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా. నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు. వీడి ఫ్రేమ్ పగిలిపోయినట్టేదా? నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబుజీ కాదు, బాలీవుడ్ బాబుజీని. కాల్ తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి 3వ భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి, పులి బిడ్డవి. ఇదిగో నీ కాంపెన్సేషన్. ఏంటి కిడ్నాప్ చేశారా? అవును సార్. నీ కూతుర్ని మాఫియా వెళ్ళెత్తుకెళ్ళటం ఏంటయా? అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. సీఎం గారు, ఆ మాఫియా లీడర్ షుకూర్ గడు ఢిల్లీలోను, కోల్కతాలోను, ముంబైలోను, చెన్నైలోను, హైదరాబాద్ లోను ఎంతో మంది బుకీలు బుక్ చేసి వాళ్లతోటి క్రికెట్ బ్యాటింగ్లు కట్టించి వాళ్లతోటి చాలా తెలివిగా మ్యాచ్ ఫిక్సింగ్లు చేయించి ఇంటర్నేషనల్ మార్కెట్ రేంజ్ లో ఎంతో కష్టపడి సంపాదించిన 500 కోట్ల డబ్బుని వాడి అనుచరుని అరెస్ట్ చేసి మన కమిషనర్ గారు రికవర్ చేస్తే మీకు కూడా తెలవకుండా ఆ కేసులోంచి కమిషనర్ని తప్పించి ఆ ప్లేస్లో ఎవరినో గన్నయ్యగాడిని పెట్టి క్యాష్ అంతా ఈయన నొక్కేశారు, వాటర్ ట్యాంకులు కుక్కేశారు. మరైతే ఆడి క్యాష్ ఆడికిచ్చి నీ కూతురు నువ్వు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు సార్. అసలు ఈ విషయం ఏంటంటే నేను చెప్పేనే ఆ గన్నయ్యగాడు తుపాకులకు దారాలు కట్టి టప్ టప్ అని పేల్చి ఈయన వాటర్ ట్యాంకులో దాచిన డబ్బంతా పెద్దలాగా ఎత్తుకుపోయాడు సార్. ఆ ఎత్తుకుపోయిన గన్నయ్యగాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ గన్నయ్యగాడు క్యాష్ ఎత్తుకుపోయాడన్న సంగతి ఆ షుకూర్ గాడికి తెలియదు, మనం చెప్పినా నమ్మడు. ఆ ఎత్తుకుపోయిన క్యాష్ ఎక్కడ దాచాడో ఈయనకి తెలవదు. ఈయన కూతురేమో షుకూర్ గాడి దగ్గర ఉండిపోయింది, ఆ డబ్బేమో గన్నయ్యగాడి దగ్గర ఉండిపోయింది. ఏమయ్యా ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? చెప్పకపోవడమే మంచిది సార్. చెప్తే మీరు షేర్ అడుగుతారు. ఆ షుకూర్ గాడు మీ కొడుకుని ఎత్తుకుపోతాడు. ఆడ కూతురుతోటి వంటలు చేయించుకుని మీ కొడుకుతో ఒళ్ళు పిసికించుకుంటాడు. వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి, మీ కొడుకుని హీరోయిన్ చేసి ఆయన కూతుర్ని హీరోయిన్ చేసి కళాత్మకంగా ఒక శిల్పి సినిమా తీసి ఇంటర్నెట్లో పెడతాడు. జనం అందరూ ఆ సినిమా చూసి చూసి కలర్ఫుల్ వచ్చి గుడ్డోళ్ళు అయిపోతాడు. కమిషనర్కి ఫోన్ చేసి ఇమీడియట్ గా నా ఛాంబర్కి రమ్మనండి. ఎస్ సార్. ఏమయ్యా మీ హోమ్ మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరిగితే మీరేం చేస్తున్నారు? మేము ఆ దొంగని ఆల్రెడీ పట్టుకున్నాం సార్. మరి ఇంకా పట్టుకుంటే వాడు ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో కనుకోండి. వాడు చావనైనా చేస్తాడు కానీ ఆ డబ్బు ఎక్కడంతో మాత్రం చెప్పడు సార్. ఆల్రెడీ ఇంట్రాగేషన్స్ కూడా అయిపోయినాయి సార్. ఇంకొకటి మిగిలింది సార్. ఆ గన్నయ్య గారిది వీళ్ళ అమ్మాయిది దిల్వాలే దుల్హనియా లే జాయింగే సార్. ఈ నిగో కొంచెం పక్కన పెట్టాడు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఆ దాచేసిన డబ్బంతా బయటకు వచ్చా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దొంగ మీద నా కూతురు ఇచ్చి పెళ్లి చేయమంటావా? చూడు, మనది ఓట్లు వేయించుకునే వయసు, వాడిదా కొత్తగా ఓటు వేసే వయసు. బతిమాలకపోతే పనవదయ్యా, సీరియస్ గా ట్రై చేయండి. ఎస్ సార్. ఏమండి, వీడేంటి మీరు జైల్లో ఉంటే చూడటానికి వచ్చినట్టు అలా చూస్తాడు? ప్రేమ కంటే వెధవ డబ్బు గొప్పది కాదు బాబు, ప్యాక్ ఆడితే వస్తుంది. నాకు పేకాట రాదుగా. నేను మాట్లాడేది పేకాట గురించి కాదు బాబు, వీరమ్మాయి గారి భవిష్యత్తు గురించి కొంచెం ఫీల్ అవ్వమంటుంది. వీరారెడ్డిని చంపినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా? చంపినప్పుడు ఫీల్ అవ్వలేదు బాబు, తమరు కొట్టినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను ఫైనాన్షియల్ గా. మరి దేశంలో ఇంత జరుగుతుంటే ఎవడి కూతుర్ని ఎవడెత్తుకెళ్తే నాకేంటి తొక్క? చూసావా బాబు, కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా ఎలా అయిపోయారు? అది కాదయ్యా, వీళ్ళ అమ్మాయి నువ్వు ప్రేమించావు కాబట్టి మాంగారు మీద దయ్యుంచి ఆ డబ్బు ఎక్కడ దాచావో నా ఒక్కడికే చెప్పు, నేను ఎవ్వరికీ చెప్పను. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పాననుకో, తిన్నగా వెళ్ళి ఆ మాఫియా లీడర్కి ఆ డబ్బు ఇచ్చి కూతుర్ని విడిపించుకుంటాడు. ఆ డబ్బుతో వాడు గన్నులు బాంబులు కొనుక్కొని అమ్ముకుంటాడు. అక్కడి నుంచి బ్లాస్ట్లు, టెర్రరిజం, గొడవలు. ఇదంత అవసరమా? నాకు తెలిసి శుద్ధ వేస్ట్. అందుకని చెప్పా. అబ్బా, బొత్తిగా ఈ కుర్రోడికి ఫీలే లేదండి బాబు.
ఆడి కాళ్ళు కడిగా నీళ్లు మీరు తాగినా సరే కన్విన్స్ అవ్వడు. హలో హలో మినిస్టర్ షుకూర్ హలో షుకూర్. నా అనుచరుల్ని అరెస్ట్ చేసి మీరు సీజ్ చేసిన నా డబ్బుని నా మనుషుల్ని నాకు అప్పగించాలి. లేదనుకో నీ కూతురు పరిస్థితి ఆలోచించుకో. నేనెంత నోటోరియస్సో నీకు తెలుసుగా. షుకూర్ నా కూతురు నేను చెక్ ప్లీజ్. హలో సార్ హలో నేను వాడిని ఒప్పిస్తాను సార్. ప్లీజ్ గివ్ మీ. హలో చెప్పు కమిషనర్. నీ డబ్బు అరేంజ్ చేయడం మాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఈజీగా అరేంజ్ చేసేస్తాం. ప్రాబ్లం అంతా నీ మనుషులను విడుదల చేయడంలోనే ఉంది. నీ 4 అనుచరులు 4 రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి. స్టేట్లో ఒక పార్టీ, సెంట్రల్ ఒక పార్టీ. ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలంటే మినిమం 30 డేస్ పడుతుందయ్యా. ఒకసారి మినిస్టర్కి ఫోన్ ఇవ్వు. సార్ హలో నీకు కరెక్ట్గా 30 డేస్ టైం ఇస్తున్నా. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో 31 రోజు నువ్వు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి నీ కూతురి డెడ్ బాడీ రిసీవ్ చేసుకుంటావు. నీ కూతురి కౌంట్ డౌన్ ఈ క్షణం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 30 డేస్ అంట్రా. ఈ లోపల పోసాని కృష్ణమూర్తి సీఎం అయిపోవచ్చు కదా. గోదావరి ఎండిపోవచ్చు. కృష్ణా నది పొంగి రామనాయుడు గారి స్టూడియో మీదుగా అన్నపూర్ణలోకి చొరబడచ్చు. అంత ఎందుకు అబ్బాయి, ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిన పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. వీడా? నేను హోమ్ మినిస్టర్ అయ్యా. నా కింద ఎంతమంది పోలీసులు, నేను తలుచుకుంటే ఆర్మీ కూడా ఇక్కడికి వస్తుంది. వీళ్ళందరూ పేకలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ బచ్చగాడు సార్. బట్ హీస్ ఇంటెలిజెంట్. ఒక క్రిమినల్ ని పట్టుకోవాలంటే ఇంకో క్రిమినల్ కావాలి. అండ్ హీస్ ఇంటెలిజెంట్ క్రిమినల్. సార్ ఆలోచించండి. మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు పోయినప్పుడు ఎవరిని కొట్టకుండా, చేతికి బట్టండకుండా సింపుల్ గా దారంతో ఆ డబ్బును బయటికి లాగేశారు సార్. సార్ దాంతోనే తెలుస్తుంది వీడు ఎంత ఇంటెలిజెంట్ అని. సార్ మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. హీఈస్ ద ఓన్లీ వన్. హీ కెన్ డూ ఇట్ సార్. హీ కెన్ డూ ఇట్. ఆ షుగర్ వివరాలని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మందంతా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎస్. ఈ ఫైల్స్ మీ వాటర్ ట్యాంక్ లో దాగిన తడిసిపోతాయి. అదే సార్ ఆయన మాటనండి. బీ కేర్ఫుల్ శివ. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ మాయా. బాయ్ అమ్మా.